వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఇంటింటికి వెళ్ళి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎలాంటి మేలు జరిగిందో ప్రజలకు వివరిస్తున్నారు. మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తే ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరుతుందన్న విజయాన్ని గడప గడపకి వెళ్ళి తెలియజేస్తారు. ప్రస్తుతం మన నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నాము. పెట్ల ఉమాశంకర్ గణేష్ ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, ప్రజలంటే ఎటువంటి స్పందన వస్తుందనే విషయాలు అడిగి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఏ విధంగా ప్రచారం జరుగుతుంది? సార్ ఈరోజు ఏ గ్రామంలో సరే బ్రహ్మాండంగా ముఖ్యంగా మహిళలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు మాకు అందరూ కూడా. ఎందుకంటే ఎంతో గౌరవిస్తున్నారు, హారతలు ఇస్తున్నారు. దాని కేవలం జగనన్న పథకాల వల్ల ఈరోజు చూస్తే ఏ గ్రామంలో సరే 100% మహిళలందరూ కూడా జగనన్న నాయకత్వాన్ని కోరుకుంటా, పార్టీలతో సంబంధం లేకుండా ఏదైతే 5 సంవత్సరాల కాలంలో జగనన్న ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీ ఈ పార్టీని కాకుండా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారు. అందుకని ఈరోజు మహిళలందరూ కూడా గతంలో వేరే పార్టీలు చేసినప్పుడు కూడా ఈసారి జగనన్న మనకు పథకాలు ఇచ్చారు కనుక జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందాం, మళ్ళీ ఈ పథకాలన్నీ కూడా కొనసాగిస్తారనే ఒక నమ్మకంతో జగనన్న మరి దాని మీద నమ్మకంతో ఈరోజు మమ్మల్ని బ్రహ్మాండ మెజార్టీతో గెలిపిస్తారండి. ఈరోజు చివరి దశకు వస్తుంది, రేపు ఎల్లుడితో మరి కార్యక్రమం కూడా ముగింపు వస్తుంది కనుక ఎట్టి బస్సులు కూడా ఇప్పుడు ఈరోజే సరఫరా వస్తే మరి పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ఈరోజు పార్టీలోకి జాయిన్ అయ్యి నిజంగా మాకు చాలా శుభసూచకంగా మనం భావిస్తున్నాం. ఎట్టి బస్సులు కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో నర్సీపట్నం నియోజకవర్గంలో 30,000 పైగా మెజార్టీతో జగనన్న మరి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి. సార్, ఎటువంటి అభివృద్ధి జరిగింది నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఏంటి సార్ ఎటువంటి అభివృద్ధి జరిగింది సార్? సార్ అభివృద్ధి గురించి చెప్పాలంటే రోజుల తరబడి చెప్పొచ్చు. బ్రహ్మాండంగా నర్సీపట్నంలో సుమారుగా గత తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రులు చేసినప్పటికీ కూడా చాలా పెద్ద పెద్ద పదవులు చేసినప్పుడు కూడా ఏమీ చేయలేకపోయారు. కేవలం జగనన్న సుమారు 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ కడతామన్న బ్రహ్మాండంగా. నాకు తెలిసి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజ్ వస్తే అది మా నియోజకవర్గం రావడం నిజంగా గొప్పతనం. ఎందుకంటే మేము చాలాసార్లు చెప్పాం అన్నకి, అన్న 2019 ఎన్నికల్లో వచ్చినప్పుడు అన్న చాలామంది మరి ఇక్కడ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఇక్కడ నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే 2 గంటల ప్రయాణం అవుతుంది, మధ్యలో చాలా 100 మంది చనిపోతున్నారు, మాకు మంచి అప్గ్రేడ్ చేయండి హాస్పిటల్ అంటే సుమారుగా 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ బ్రహ్మాండంగా అవుతుంది. వచ్చే ఏడాది దాన్ని కూడా ప్రారంభిస్తాం సార్. ఇలాంటి మేజర్ ఇష్యూస్ ఎప్పుడో ఆరిలో రోడ్ అని చెప్పి గోల్కొండలో మనకు సంబంధించి ఉంది. ఇప్పుడు సుమారుగా 30-40 సంవత్సరాల నుంచి కూడా రోడ్డు పర్మిషన్, ఫారెస్ట్ పర్మిషన్ లేక అయినపత్రులు మంత్రిగా ఉన్నప్పుడు కూడా చేయలేకపోతే జగనన్న దాన్ని చేసి రోడ్డు కూడా కంప్లీట్ చేసాం. రోడ్డు మెయిన్ వైడనింగ్ ఏదైతే ఉందో నర్సీపట్నంలో అది కూడా చేసాం. మరి ఏదైతే ట్యాంక్ బండ్ను అభివృద్ధి చేసాం, ఇలాగ అనేక రకాలుగా గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేతగాక చేతులు ఎత్తేస్తే మేము ఎన్నో కార్యక్రమాలు చేసాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మరి మమ్మల్ని అందరూ కూడా చాలా బ్రహ్మాండం చేశాడు అని చెప్పి ప్రజలు అంటారు. అందుకనే రేపు బ్రహ్మాండం 30,000 ఎందుకు చెప్పినట్టుగా 30,000 పైగా మెజార్టీతో గెలిచాం సార్. ఈ మధ్యకాలంలో ఎక్కువ వలసలు ఇతర పార్టీలు నుండి వైఎస్ఆర్సీపీలోకి చేరుతున్నాయి. ఎందుకు ఈ వలసలు ఈ మధ్యకాలం ఎక్కువ జరుగుతున్నాయి అనుకో? వలసలు అంటే సార్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా జగనన్న పథకాలు సార్ మెయిన్. జగనన్న పథకాలు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తున్నారు. జగనన్న మళ్ళీ రావాలి, మళ్ళీ పథకాలన్నీ కొనసాగాలి, శాంతియుత. ఇప్పుడు మేము ఉన్నాం నర్సీపట్నంలో, గతంలో చాలా రకరకాలుగా రౌడీజాలు ఎందుండి మరి 5 సంవత్సరాల కాలంలో జగనన్న పరిపాలనలో శాంతియుత పరిపాలన అందిస్తున్నాం మేము అందరూ కూడా. ఎక్కడా గొడవలు కానీ, రౌడీజాలు కానీ, దోపిడీలు కానీ, దౌర్జన్యాలు కానీ, లంచాలు కానీ ఏమీ లేవు. అందుకనే జగనన్న ప్రభుత్వం ఉంటే బాగుంటుందన్న ఉద్దేశం మీద ప్రజలందరూ ఉన్నారు. అందుకని ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు సార్. ఏ ఇంటికి వెళ్ళా ప్రజలంతా కూడా హారతులతో స్వాగతం పలుకుతున్నారని, నర్సీపట్నం నియోజకవర్గంలో ఎన్నడూ జరగలేని అభివృద్ధి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే జరిగిందని, తెలుగుదేశం పార్టీ నేతలు చేతులెత్తేసిన పనులను సైతం వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నామని, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా తమకు మద్దతు పెరుగుతున్నారని, ఎన్నికల్లో 30,000 మెజార్టీతో తాను విజయం సాధిస్తానని ఉమాశంకర్ గణేష్ చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, నర్సీపట్నం నుంచి.